శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 మే నెల 18వ తారీఖు ఆదివారం రోజు పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదము ద్వారా మీనరాశి నుండి రాహువు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అదే రోజు అదే సమయానికి కేతువు కూడా ఉత్తర నక్షత్రం 1వ పాదము ద్వారా కన్యా రాశి నుండి సింహరాశిలోనికి సాయంత్రం 5 గంటలకు ప్రవేశిస్తున్నాడు అదే ఆదివారం రోజు. ఈ రకంగా మే 18 సాయంత్రం 5 గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి, కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహుకేతువులు ఇద్దరూ కూడా తమ యొక్క మార్పును ప్రారంభించడం వల్ల ఈ 12 రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది? సహజంగానే మనము ఈ ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఒక్కొక్క రాశిలో 18 నెలల పాటు అనగా 1.5 సంవత్సర కాలం తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. శని భగవానుడు ఎలాగైతే 2.5 సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తాడో, గురువు ఎలాగైతే సంవత్సర కాలం తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో కొనసాగిస్తాడు, ఈ రాహుకేతువులు మాత్రం ఈ మే 18 నుంచి 18 నెలలు అనగా 1.5 సంవత్సర కాలం రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు. సహజంగా రాహువు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పొగ వంటి ఆకారం, భయంకర రూపం, నల్లని శరీరం, వాత ప్రవృత్తి కలిగినటువంటి స్వభావం, వన సంచారం, అతిధైర్యం, సాహసం, పదవి వ్యామోహం, జూదం, గ్యాంబ్లింగు, దురాశ, అత్యాశ, అన్య భాషాభిమానం, అన్య దేశాభిమానం, బలాత్కారం, భ్రష్టత్వం, దొంగబుద్ధి, గొడవలు, కలహాలు, యుద్ధాలు, కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉండడం, లేక పదవే ప్రధానంగా భావించడం, కుల మతాలను వ్యతిరేకించడం, సంస్కృతి సాంప్రదాయాలను త్యజించడం, ఇటువంటి ఈ లక్షణాలన్నీ ఈ రాహువుకు ఉంటాయి. గంగాస్నానం, పితృతర్పణాలు, మరణాలు, శ్మశాన భూములు, ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఈ రాహువు ఇప్పుడు కుంభరాశిలోనికి ప్రవేశించాడు. ఇక కేతువు ఇంచుమించుగా రాహు లక్షణాలు అన్నీ కలిగి ఉండి వాటితో పాటు వైరాగ్యం, మంత్రజపం, అనుష్ఠానం, వేదాంతం, దైవజ్ఞానం, నిరాడంబరత, దీక్షలు, వ్రతాలు, పూజలు, తీర్థయాత్రలు, భిక్షాటన, తంత్ర విద్యలు, సన్యాసం, దేశాటన, తీర్థయాత్రలు, సంసారానికి దూరంగా ఉండడం, నపుంసక లక్షణాలు, సన్యాస లక్షణాలు, ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు ఈ కేతు. మరి ఇటువంటి కేతు ఇప్పుడు సింహరాశిలో 18 నెలల పాటు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అందుకే మన వాళ్ళు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సర్పాన్ని గన శరీర మధ్యంలో ఖండిస్తే తల సర్పం సగభాగం రాహువు అయితే, తోక సర్పం సగభాగం కేతువు అని చెప్తారు. ఇదన్నీ కూడా ఒక సింబాలిక్గా, ఒక ప్రతీకగా మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది. అటువంటి ఈ రాహుకేతువులు ఇప్పుడు కుంభరాశిలో రాహువు,
సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది. మరి 12 రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది? ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం 12 రాశుల మీద ఎలా ఉంటుంది? 2025 మే 18 నుంచి 18 నెలల పాటు రాహుకేతువులు మారుతున్నారు కనుక కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు 18 నెలల పాటు సంచారాన్ని కొనసాగిస్తారు కనుక ఈ 12 రాశుల్లో వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ముందుగా 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి లాభభావంలో అనగా కుంభరాశిలో రాహు సంచారం కొనసాగుతోంది. రాహువు లాభభావంలో సంచరించేటప్పుడు మంచి ఫలితాలని, భౌతికమైనటువంటి అవసరాలని, భౌతికపరమైనటువంటి ఆదాయాన్ని, పదవులను, విదేశీ వ్యవహారాలను అనుకూలంగా ఇచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి వారు, విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునేటువంటి వారు మేషరాశి వారు, విదేశాలలో వ్యాపారాలు చేయాలనుకున్నవారు, స్వదేశంలో ఉండి విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు కానీ, వ్యవహారాలు కానీ, ప్రాజెక్టులు కానీ చేయాలనుకునేటువంటి వారందరికీ ఈ సంవత్సరం 11వ భావంలో రాహు సంచారం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. నూతన అవకాశాలు వస్తాయి, నూతన ఆదాయం పెరుగుతుంది, నూతన వ్యక్తులు పరిచయం అవుతారు, నూతన సంస్థలు ప్రారంభించి మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది, లేక ఉన్న సంస్థలను విస్తరించుకునేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అనూహ్యంగా మీ శక్తి సామర్థ్యాలకు మించినటువంటి అవకాశాలను చేజిక్కించుకుంటారు, లేక ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు. దాన్ని కాపాడుకోవడానికి కూడా కష్టపడాల్సినటువంటి పరిస్థితులు మీకు వస్తూ ఉంటాయి. అయితే మనం ఒక పనిని సాధించాలనుకున్నప్పుడు, ఒక పదవిని పొందాలనుకున్నప్పుడు, లేకపోతే ఒక ఉద్యోగాన్ని సాధించాలనుకున్నప్పుడు, లేక ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు, ఒక పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సంపాదించాలనుకున్నప్పుడు అదే ముఖ్యంగా భావించి దానికోసం చేసేటువంటి ప్రయత్నం అది ఎటువంటిదైనా పర్లేదు, అది అధర్మ మార్గమైనా పర్లేదు, అన్యాయమైనా పర్లేదు, అబద్ధమైనా పర్లేదు అన్న ధోరణిలో ఈ రాహు 11వ భావంలో ఉండేటువంటి సందర్భాల్లో కొంతమంది మేషరాశి వాళ్ళు ప్రయత్నం చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరికొంతమంది ధర్మ మార్గంలో అయినా వచ్చినటువంటి అవకాశాన్ని, అందిపుచ్చుకున్నటువంటి అవకాశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసేటువంటి సందర్భాలు కనిపిస్తాయి. ఈ రకంగా రాహువు గనక అత్యాశతో, అవినీతితో, అధర్మముతో మీరు ఏమైనా ప్రయత్నాలు చేసి సాధించుకుంటే దాన్ని కాపాడుకోవడానికి కూడా మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఈ మేషరాశి వారికి రాహు మార్పుతో పాటు కేతు మార్పు కూడా జరిగింది కదా. మరి మే 18 వరకు కన్యా రాశిలో ఉన్నటువంటి ఈ కేతువు అనగా మేషరాశి వారికి 6వ భావంలో అనుకూలంగా ఉన్నటువంటి కేతువు ఇప్పుడు 5వ భావంలోనికి, సింహరాశిలోనికి రావడం అది ప్రతికూలంగా కనిపిస్తుంది. ఈ కేతువు రాహుకు పూర్తిగా కొన్ని వ్యతిరేక భావాలు కూడా కలిగి ఉంటాడు కనుక, ఆయన అత్యాశపరుడైతే ఈ కేతువు నిరాశపరుడు కనుక, ఆయన విలాసపరుడైతే ఇతను వైరాగ్య కారకుడు గనుక ఈ కేతువు 5వ భావంలో ఉండడం వల్ల మేషరాశి వారికి ఈ ఆలోచనలు కొన్ని కలిసి రావు. ఈ 18 నెలల పాటు మేషరాశి వారికి ఏదైతే ఇష్టంగా అనుకుంటారో ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చవు. సంతానం విషయంలో సంతానం వీరికంటే దూరంగా చదువుల కోసమో ఉద్యోగాల కోసమో వెళ్ళేటువంటి పరిస్థితులు, అనగా ఎడబాటు, వియోగం ఏర్పడేటువంటి సందర్భాలు కనిపిస్తుంది. ఆత్మీయులు ఎవరైనా వీరికి ఇష్టమైనటువంటి వారు ఉంటే, వారి స్నేహితులు కానీ, ప్రేమికులు కానీ, భార్యాభర్తలు కానీ, వారు కూడా కాస్త దూరం అయ్యేటువంటి సందర్భాలు, అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, ఎడబాటు ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. ఇలా కొన్ని సందర్భాల్లో మనకు ఇష్టమైనటువంటి పనులన్నీ నిరాశని కలిగిస్తాయి, నిస్పృహల్ని కలిగించేటువంటి సందర్భాలు కనిపిస్తాయి. ఇక ఆధ్యాత్మిక పరంగా కేతువు అనుకూల వాతావరణాన్ని కలిగిస్తాడు. అనగా ఇష్టమైనటువంటి దైవారాధన, ఇష్టమైనటువంటి దేవాలయాల సందర్శన, తీర్థయాత్రలు, ఇష్టమైనటువంటి మంత్ర ఉపాసన, ఇష్టమైనటువంటి జపాలు, దీక్షలు ఇవన్నీ చేసుకోవడానికి అనుకూల వాతావరణాన్ని ఈ కేతు అందిస్తాడు. ఏదేమైనప్పటికీ 5వ కేతు కాస్త వ్యతిరేక ఫలితాలని, భౌతికమైనటువంటి విషయాల్లో నిరాశని కలిగిస్తాడు కనుక ఈ మేషరాశి వారు రాహు అనుకూలంగా ఉన్నాడు, అందుకు పరిహారాలు చేసుకోవాల్సిన పని లేదు. కేతు 5వ భావంలో మీకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి.
గణేశాష్టకం చదువుకోండి. గణపతి స్వామికి స్వయంగా కానీ లేక గణపతి ఆలయానికి కానీ వెళ్ళి ప్రతిరోజు కూడా గరికమాలను సమర్పించండి. అలాగే కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ మేషరాశి వారికి ఈ పంచమ కేతు దోషము నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరింతగా మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. మరి మేషరాశి వారు ఈ రాహుకేతువుల మార్పు సంబంధించిన విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ చెప్పిన విషయాలన్నీ స్వీకరించి చెప్పినటువంటి పరిహారాలని పాటించి ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.